అవకాశవాద పొత్తు ఇది. వాళ్ళది పూర్తిగా అవకాశవాద కలయిక, వాళ్ళది పూర్తిగా అవకాశవాద రాజకీయం. క్లియర్గా అర్థమవుతుంది కదా. నిజంగానే ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో వీళ్ళు ఓడిపోతే, కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తామన్నారు కదా, ఓడిపోతే, చిత్తుగా ఓడిపోతే మళ్ళీ విడిపోయే అవకాశమే ఉంటది. ఇక రాజ్ ఠాక్రే అయితే మహాయుతిలో చేరదామని చాలా ట్రై చేశాడు. అప్పట్లో మోదీకి అనుకూలంగా మాట్లాడాడు కొంతకాలం. అయితే ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టిన నేపథ్యం రాజ్ ఠాక్రేది. శివసేన నుంచి విడివడిన తర్వాత, ఎంఎన్ఎస్ పెట్టిన తర్వాత పూర్తిగా ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టాడు. మరి అట్లాంటి బీజేపీ ఎట్లా చేర్చుకుంటది? పోనీ తన స్ట్రాంగ్ పర్సన్, ఒక పార్టీ స్ట్రాంగ్ గా ఉంది అంటే అది కూడా లేదు. ఎందుకంటే అంతిమంగా రాజకీయ పార్టీకి కావాల్సింది పవరే. సరే, మహారాష్ట్రలో పాగా వేయడానికి, పవర్ లోకి రావడానికి ఎవరైతే ఏముంది కలుపుకుందామన్న పరిస్థితి కూడా లేదు రాజ్ ఠాక్రేకి విషయంలో. ఏ ఎన్నికల్లో ఆ పార్టీ ట్రాక్ రికార్డు చూస్తే ఏ ఎన్నికల్లో గెలిచిన నేపథ్యం లేదు. పూణేలో ఒకటో రెండో, ఒకటి అర ఏదో కార్పొరేషన్ లో, పూణే కార్పొరేషన్ లో 1 సీట్లు గెలిచినట్టుంది. ఉద్ధవ్ కన్నా 4 ఓట్లు పడ్డాయి. కానీ రాజ్ ఠాక్రే వేస్ట్ అని చెప్పొచ్చు. మీడియాను బెదిరించడం, యూపీ, ఉత్తరప్రదేశ్, బీహార్ వాళ్ళని బెదిరించడం, భయపెట్టడం. ఇప్పుడు మళ్ళీ గుజరాతీలు ఎంటబడ్డారు. గుజరాతీల దగ్గరికి వెళ్తారు, వాళ్ళు 4 డబ్బులు ఇవ్వగానే కామైపోతాడు. రాజ్యసభలో 1 సీటు లేదు, లోక్సభలో 1 సీటు లేదు ఆ పార్టీకి. అసెంబ్లీలో, విధానసభలో కూడా ఆ పార్టీకి అసలు ప్రాతినిధ్యం 0 అని చెప్పొచ్చు. ఉద్ధవ్ కూడా 0 అయిపోయినాడు. ఏముంది ఉద్ధవ్ ఠాక్రేకి, ఏముంది ఇంకా మహారాష్ట్రలో ఆ పార్టీకి? అంటే 2 సున్నాలు కలిస్తే ఏమవుతుంది? ఏదో అవుతుంది అనుకుంటున్నారు వీళ్ళు. ముంబై కార్పొరేషన్లు గెలుచుకుందాం అనుకుంటున్నారు. అందుకోసం అది అంత ఆషామాషిగా 0 స్థాయికి పడిపోయినారు కదా ఇద్దరు కూడా. ఎందుకంటే మళ్ళీ మరాఠా సెంటిమెంట్ ను రెచ్చగొడదాం, ఓట్లు పడతాయి అప్పుడు అనుకుంటున్నారు వీళ్ళు.